నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇక నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్న వారికి మీరిచ్చే పరిహారం మరియు మంత్రం తెలియజేయండి గురుగారు. ఇక నా జీవితం ఇంతేనా అని బాధపడే వాళ్ళకి పరిహారం కన్నా అమ్మా, అసలు నా జీవితం ఇంతేనా అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. గురుగారు, ఏ కారణం చేత వచ్చింది? పులిని చూసిన అక్క బాధ పెట్టుకోవడం తెలుసా? తెలుసు. అటువంటి దరిద్ర పనులు చేయడం వల్ల ఇటువంటి దిక్కుమాలిన స్థితికి వస్తాం మనం. అంటే ఏంటి? మనకు వచ్చే జీతం ఎంత, ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనేటువంటిది ఎప్పటికప్పుడు లెక్క వేసుకోకుండా ఎంత వచ్చినా పర్లేదు మనం అప్పులు సపోర్ట్ చేసి వాడికన్నా గొప్పగా కనిపించాలంటే తాపత్రయాలు పడి, అవును గురుగారు, వచ్చే రూపాయికి 10 రూపాయలు అప్పులు చేసి వచ్చే రూపాయి మొత్తం దానికి ఈఎంఐలు కట్టుకుంటూ చివరికి ఆ రూపాయి ఒక్కోసారి మనకు రాక ఈఎంఐల వాళ్ళు ఇంటి మీద పడి రూపాయికి రూపాయి వడ్డీ కట్టినప్పటికీ కూడా అవి అప్పులు తీరక అది అంతే ఉండి చివరికి అయ్యో లక్ష్మణ అని ఏం చేయాలి తెలియక ఇక నాకు చావు ఒక్కటే మార్గము అనుకుంటాడు. అవును గురుగారు. దీనికి భగవంతుడికి సంబంధం ఏంటండి? అవును గురుగారు. భగవంతుడు ఏమన్నా నీ దగ్గరకు వచ్చి అప్పు చేయరని చెప్పాడా? గొప్పలకి పోయి అప్పు చేసింది ఎవరు? మనమే. వాళ్ళు. గొప్పలకి పోయి అప్పు చేశాం, తిప్పాలు పడుతున్నాం. మనమెంత, మన పరిస్థితి ఎంత, మనకు వచ్చేదంతా, రాబడి ఎంత, మన ఖర్చులు ఎంత, మన విధానం ఎంత, ఇవన్నీ చూసుకోకుండా వాడిని చూసి వీడిని చూసి మనల్ని మనం గొప్పగా ఊహించేసుకొని ఆ స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ ఇంట్లో చక్కగా అన్నీ వంట చేసుకుని తింటే 100 రూపాయలు అయిపోయి దానికి హోటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి గొప్పతనంగా టిప్పు మళ్ళీ 50 రూపాయలు వాడికి గొప్పతనంగా ఇచ్చి ఇవన్నీ చేసేసావు. ఎండ్ ఆఫ్ డే వచ్చేటికి మళ్ళీ నీకు మొత్తం దిక్కు లేకుండా పోయింది. ఇవాళ నేను ఏం చేస్తున్నా, ఏ గుడికి వెళ్తున్నా భగవంతుడు నన్ను కాపాడట్లేదు. ఆయనకి ఇదే పనే. ఇలా అప్పులు చేసి గొప్పతనం కోసం వ్యవహారం చేసిన వాళ్ళందరినీ కాపాడటమైన పనే అమ్మా కాదు. ఎందుకంటే మీరు అడిగారు, నేను చెప్తా బాగానే ఉంటుంది. అది చదువుకుంటారు, వాళ్ళకి ఫలితం అనేటువంటిది మధ్యస్థంగా రాదు, ఉండదు, అంత ఫలితం ఉండదు. అంత ఫలితం ఉండదు. ఎందుకు ఉండదు? వీళ్ళు దరిద్ర పన్ను మానరు కదా. ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రం వింటూ పోనీ పనులు మానతారా? మానగలరా? మానలేరు గురువారు. మానలేనప్పుడు నీకు ఉన్న అవసరమా? అది మానగలిగితే నేను నీకు ఇచ్చేటువంటి మంత్రం నీకు పనిచేస్తుంది. నువ్వు మానలేనప్పుడు నీకు ఆ మంత్రం ఉపయోగించదు. అప్పుడు ఏమంటావు నువ్వు? మళ్ళీ గురుగారు మంత్రం ఇచ్చారు బాగుంటుందని చెప్పి నేను మంత్రం చేశాను, నాకు ఉపయోగపడలేదు, నాకు చెడ్డ పేరు అవసరమా? లేదు. నేను అటువంటి వాటికి ఒక రక్షగా ఒక బొట్టు ఒక యంత్రమో ఇస్తా, దగ్గర పెట్టుకోవయ్యా బాగుంటుందని. ఈ రక్ష కానీ యంత్రం కానీ ఎలా ఉపయోగపడుతుంది తెలుసమ్మా? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే అక్కడి నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. నువ్వు ఎలా అయితే ఇప్పుడు అయ్యప్ప బట్టలు వేసుకున్నప్పుడు ఏం చేస్తారు? అయ్యప్ప బట్టలు వేసుకున్నాం కాబట్టి పొద్దున్న 4 స్నానం చేయాలి అంటారు. నువ్వు విలువ బట్టలకి ఇస్తున్నావా, నీ మనస్సాక్షికి ఇస్తున్నావా? విలువ ఎవరికి ఇస్తున్నావు? బట్టలకి. అయ్యప్ప బట్టలు వేసుకున్నా, అయ్యప్ప మాల వేసుకున్నా కాబట్టి తెల్లారుజామున లేవాలని ప్రయత్నం చేస్తున్నావు. అవును గురుగారు. అంతేగా? అంటే స్వతహాగా నీ మనస్సుకు నువ్వు విలువ ఇవ్వట్లా, నీకు నువ్వు విలువించుకోవట్లా. నువ్వు ఆ బట్టలు వేసుకున్నావు, ఆ మాల వేసుకున్నావు కాబట్టి దానికి మాత్రమే విలువిస్తున్నావు. అవునా? అవి తీసేసిన మరుక్షణం మళ్ళీ ఏమంటున్నావు? ఇష్టం సిగరెట్లు అవుతున్నావు, మందు తాగుతున్నావు, నీ ఇష్టానుసారం ఉంటున్నావు. 40 రోజులు దీక్ష అన్నావు. అసలు దీక్షలు ఎందుకు పెట్టుకుంటారు ఇన్ని రోజులు అని చెప్పి అవలక్షణాల నుంచి బయటపడటానికి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పంబరు చూసి అక్కడ సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళని చూసా, కొంతమంది మానవులు వేసుకుని గుట్కాలు తినే వాళ్ళని కూడా చూసా. ఇంకెందుకమ్మా? అంటే ఇటువంటి దినచర్య కలిగిన వాళ్ళు నేను ఏదన్నా ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని వాళ్ళు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జరుగుతుందేమో. మారితే నేను మంత్రం ఇవ్వచ్చు. ఓకే, మారే వాళ్ళకే మంత్రం చెప్పండి గురువుగారు. మారే వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వచ్చమ్మా. కానీ ఎందువల్లంటే ఏది మంత్రము ఇవ్వచ్చు, దాని వాళ్ళకి తగ్గ ఒక బొట్టు ఒక యంత్రం ఏదైనా మనం ఇస్తాం. అవును గురువు. మారారు అని మనం అనుకుంటే మారతామను ఒక కండిషన్గా ఉంటే. కానీ వీళ్ళందరితో కూడా క్షణం చిత్తం క్షణం విత్తం. నాకు ఒక మంత్రం నేను పట్టుకోగానే నాకు మొత్తం సెట్ అయిపోవాలి. సెట్ అవ్వలేదు అంటే రేపు ఉదయానికి ఈ మంత్రం మంచిది కాదు, ఆ గురుగారు మంచివాడు కాదు వచ్చేది. దీనివల్ల ఇంకెన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సిన కర్మ పడుతుంది. అంటే ముందు నిన్ను నువ్వు నిలబెట్టుకో.
నీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ప్రణాళిక పెట్టుకో. సైకిల్ ఉంది, సైకిల్ మీదే వెళ్ళు, చూసి నవ్వుతారు, మంచిది. నవ్వినవాడు వాడెవడో నవ్వాడని చెప్పి వాళ్ళు బండి కొంట ఒప్పు చేసి రేపొద్దున ఒక నెల ఈఎంఐ కట్టకపోతే ఆ నవ్వినవాడు నీకు డబ్బులు ఇస్తాడా? లేదు గురుగారు, లేదు. అదేంటండి, వాడెవడో నవ్వాడనగా మీరు బండి కొంది? అవును గురుగారు. అంటే వాడి గురించిగా మీరు బండి కొంది నవ్వాడని చెప్పి, మరి వాళ్ళు మీరు ఈఎంఐ కట్టకపోతే నవ్వినవాడు డబ్బులు ఇవ్వాలి అక్కర్లేదా? ఇవ్వాలి, కానీ ఇవ్వరు. మరి అటువంటి వాడి కోసం మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు? మన దగ్గర రూపాయి ఉంది అని అంటే బెల్లం చుట్ట తెయ్యగల్లాగా అందరూ వస్తారమ్మా. అదే మన దగ్గర ఒక రూపాయి లేదు అన్నట్టుగా ఇవి కొన్ని అనుభవాలమ్మా. నాకు మా వాళ్ళల్లో మా బ్రాహ్మణుల కన్నా రెడ్లు, నాయుళ్ళు వీళ్ళు బాగా నాకు స్నేహితులు ఉండేవారు. ఒకనొక టైంలో నేను బాగా ఎప్పుడు అన్నయ్య 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 అని నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు. నేనేదో మహావేత్తలని ఫీల్ అయ్యేవాడిని అప్పట్లో. చాలా అద్భుతం. అంటే భగవంతుడు నా చదువు కూడా అలానే నాకు అబ్బింది కనుక నేను మహావేత్తను కాబట్టి నా చుట్టూ అన్నయ్య అని తిరుగుతున్నారు అనుకున్నవన్నీ. ప్రతి కార్యక్రమానికి రూపాయి ఇవ్వాల్సిందో 5 రూపాయలు 5 రూపాయలు అందరికీ అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి. అయితే నా స్నేహితుడు అతను రెడ్డి, అతను ఒక మాట అన్నాడు, అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నారు, పొంగిపోతున్నావు నువ్వు. అవును అన్నా. వీళ్ళందరి ముందు ఒక్కరోజు నీ దగ్గర రూపాయి లేదు, నాకు అవసరమైంది, ఒక 100 రూపాయలు అవసరమైంది ఇవ్వమని అడుగు అన్నాడు. నేను తిట్టే తెలుసా అతన్ని, ఏమనుకుంటున్నావు, ఇన్ని నెలలుగా నా చుట్టూతో ఉన్నారు వీళ్ళందరూ కూడా, గబిక్కి నాకు 100 రూపాయలు కదా 1000 రూపాయలు అవసరం తీసి ట్రై చేస్తారంటే ఓకే మంచిది ఇస్తే నేను సారీ చెప్తా, నీకు 10 వాళ్ళందరి ముందు నేను నీకు సారీ చెప్తాను, నేను ఇస్తే నువ్వు వెళ్ళి అడుగు అన్నాడు. ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు అన్నాడు. నీకు సారీ చెప్తాను. నేను సారీ చెప్పడం కాదు, ఇంకోసారి అటువంటి వాళ్ళ దగ్గర తీసుకురాకు, మనుషులు పరిస్థితులను అర్థం చేసుకో అంటే నాకు ఆ మాత్రం తెలియదు అన్న. నీకు చదువు అయితే ఉంది, లోకజ్ఞానం లేదు, మనుషుల్ని చదవాల నువ్వు. మంత్రాన్ని పూర్తి, అతను రెడ్ అండి అని నాకు చెప్పిన మాట, నువ్వు మంత్రాన్ని బాగా అవపోసన పెట్టావు, మంత్ర విధానంలో నీకు ఎదురుకుండా వచ్చి కూర్చునే శక్తి ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటా, కానీ మనుషుల్ని చదవాల, లౌక్యం గురించి తెలియదు కాబట్టి ఒకసారి అడిగి చూడు అన్నారు. ఏదో ఊరికి అంటాలని చెప్పి రోజు నా నుంచి ప్రతిరోజు అందరికీ కూడా ఏదో ఒక కర్తువులో ఏదో ఒక రకంగా వెళ్తూ ఉండేవన్నీ. సరే చెప్పాడు సరదాగా చూద్దామని చెప్పి నేను రోజు కారులో తిరిగేవాడిని కాస్త ఒకరోజు లిఫ్ట్ అడిగి వెళ్ళా బండి. ఏంటంటే ఏంటంటే కొంచెం కష్టంగా ఉంది, నాకు అర్జెంట్ వస్తుంది, ఒక 500 అన్న. అక్కడ 7-8 మంది కూర్చున్నాము. అంటే అన్నయ్య 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 అని అంటే 5 అందరు పక్కకి జరిగారన్న. ఓకే గురుగారు, అందరూ పక్కకి జరిగారు. 500 రూపాయల నుంచి తగ్గి మళ్ళీ 100 రూపాయలకి వచ్చా. నా జీవితంలో బాగా జరిగింది, యథార్థ కథ, మర్చిపోలేంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పటివరకు కూడా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ 8 మంది కలిసి 100 రూపాయలు ఇవ్వలేక పెరగని బయటికి వెళ్ళి అందరు తలా కూల్ డ్రింక్ దగ్గర నేను అక్కడే కూర్చున్నా, కళ్ళతో ప్రత్యక్షంగా చూసా. ఆ రోజు నుంచి నా దగ్గర అన్న సమస్య వచ్చింది, ఇబ్బంది పడ్డాను అంటే 3 రోజులు వాళ్ళు ఎవరికి కనిపించరా, నేను 3 రోజులు కనిపించలా. సమస్య వచ్చింది, ఎవరికో షూరిటీ పెట్టాను, మొత్తం అంతా పోయింది, నడు రోడ్డు మీదకి వచ్చాను అన్నట్టుగా మాట్లాడమని చెప్పి చెప్పాడు. అదే మాట మాట్లాడా. అరగంట తర్వాత నా చుట్టూ ఎవరలేడండి. అప్పటి వరకు నెలల పాటు భజన చేస్తూ ఇంటికి వస్తే వాళ్ళందరికీ జీడిపప్పు ఉప్మాలు చేయించి పెట్టిన రోజులు ఉన్నాయి. అటువంటి వాళ్ళంతా అన్నయ్య 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 భజన చేసిన వాళ్ళందరూ కూడా 3 రోజులు వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఇలా ఉండబట్టి ఎవరికి వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఓకే, ఆ రోజు నుంచి నాకు అర్థమైంది, ఎవరిని నమ్మద్దు మనం. అవును గురుగారు, ఎవరిని నమ్మద్దు. ఒకళ్ళని చూసి మనం ఏది చేయొద్దు. అవును గురుగారు, నా విధానం ఏదైతే ఉంటుందో దాన్ని నేను మార్చుకోవద్దు. అంతే గురుగారు, నేను ఇలానే ఉంటా. నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నాతో ఉంటే నాతో ఉండు, లేదంటే దూరం వెళ్ళిపో, నాకు అవసరం లేదు, బట్ నా విధానాన్ని నేను ఇలానే ఉంటా, మార్చుకోనని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పుడు సుమారుగా 20 సంవత్సరాలు దాటిందమ్మా. ఆ రోజు నుంచి నా విధానం అలానే పెట్టుకున్నా. మొహం మీదే ఉంటుంది, ఇష్టమైతే నా దగ్గర కూర్చో మాట్లాడు, కష్టమైతే అవతలకి వెళ్ళిపో, నీ వల్ల నాకు లాభము లేదు నష్టము లేదు. నువ్వు వస్తే నీ జీవితం బాగుపడింది, నువ్వు రాకపోతే ఇంకో చోట ఎక్కడో సెట్ అవుతావు, అంతే తప్పితే నీ వల్ల నాకేదో ఉపయోగం ఉంటుందనే విషయం లేదు. 2, నువ్వేదో నన్ను గౌరవించాలని చెప్పి నేను నగానట్రా మళ్ళీ వేసుకొని బహిర్గతంగా బాహ్యకృతంగా ఓ రకంగా నేను కనిపించను, నేను ఇలానే ఉంటా. నాకు ఏ క్షణం ఎలా అనిపిస్తే అలా ఉంటా. ఒక్కసారి ఆభరణాలు వేసుకుంటా, ఒక్కసారి మడలో ఏమీ లేకుండా వస్తా, ఒక్కసారి ఏవో పూసలు వేసుకుంటా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా. అవును గురుగారు,
నువ్వు అడుగు నన్ను అడగడానికి. అంతే. అంటే ఏంటంటే మన జీవితం మనకు నచ్చినట్టుగా మనం ఉంటే చాలు. అవును గురుగారు. ఎవరికో నచ్చాలని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆనాడే మనం బురదలో కాలేస్తాం. అవును గురుగారు. ఆదిలోనే మనం కనుక కాలు కడుక్కోలేకపోతే సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేము, ముందుకు వెళ్ళలేము, అర్థాంతరంగా జీవితం సాధించేయాలమ్మా. కాబట్టి ఈ రకంగా బాధపడేటువంటి వాళ్ళు ఎట్లా ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు చర్యలతో అద్దం పడిపోయి విసిగిపోయి ఇకపై ఆ ప్రయోగాలు మనకు వద్దు, ఇక్కడి నుంచైనా బాగుపడదాం అనుకుంటే మాత్రం ఒక మంత్రం చెప్పండి గురుగారు. విశేషంగా అక్కర్లేదమ్మా. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. నేను నీకు ప్రమాణం చేస్తున్నా ఇటువంటి దరిద్ర పనులు చెయ్యను, నా దుఃఖాన్ని మొత్తం హరించమని చెప్పి నమస్కారం చేసుకోవడం. ప్రమాణం చేస్తున్నా అని చెప్పి కూడా ఈ వ్యధ పనులు చేసావా పాతాళానికి ఆయనే దొక్కుతాడు. ఇక ఆయన దొక్కితే మనం లేవలేము. అవును గురుగారు. నువ్వు పాతాళంలో ఉన్న తోక పట్టుకొని పైకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఆంజనేయ స్వామి వారు. పాతాళంలో ఉన్న తోక పట్టుకొని పైకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. లేదు ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ప్రమాణం హరిసత్తమా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి కూడా ఇదే పనులు నువ్వు చేస్తూ ఉన్నావా ఒక తొక్కు ఇక నీ ఎవ్వడం వల్ల కాదు నీ పైకి తీసుకురావడం. చిన్న విధానం అనుసరించాలమ్మా. ఓకే గురుగారు, మాకు తెలియని చాలా చక్కటి విషయాన్ని చాలా వివరంగా వివరించారు. మాకు ధన్యవాదాలు గురుగారు.